అందరికీ నమస్కారం. దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం చతుర్దశి పునర్వసు నక్షత్రం శనివారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అశ్వత్థనారాయణ స్తోత్రాన్ని ఈరోజు అందరూ కూడా పారాయణ చేయాలి. అంతేకాకుండా పునర్వసు నక్షత్రం గురు నక్షత్రం. ఈ నక్షత్రంతో శనివారం కలిసొచ్చింది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం హరిహరాయ నమః అనే నామాన్ని జపించాలి. శరీరం ఉంటేనే జీవం ఉంటుంది. జీవం వెళ్ళిపోతే శరీరానికి విలువ ఉండదు. గాలి ఆడడం నిలిచిపోతే సముద్రంలో శవంలా తేలిపోతాం. ఇలా ఊపిరి ఆగిపోతే శరీరంలో అవయవాల్లో కూడా పురుగులు మొదలవుతాయట. కానీ ఈ శరీరం ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ప్రాణం జాగ్రత్తగా ఉంటుంది. అంటే శరీరం జీవం ఈ రెండింటి కలయిక చాలా విశేషం. అంటే ఈ విధానం అనేది హరిహరుల అంతరార్థం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః అనే నామాన్ని భక్తిగా జపించడం వలన ఆ పరమేశ్వరుడు మరియు విష్ణుమూర్తి అనుగ్రహం ఏకకాలంలో ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఏదైనా పొందాలని చాలా ప్రయత్నం చేసి అది పొందినప్పుడు దానిపై చాలా ప్రేమ ఉంటుంది కదా. అది కొంచెం దూరమైనా చాలా బాధ కలుగుతుంది, అంతే కదా. కానీ అలా బాధ కలగకుండా అంటే బాధను భరించే శక్తిని మనలో పెంచుకోవాలి. మనం ఎంత ప్రేమతో అయితే పొందుతామో అదేవిధంగా వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. భగవద్గీతలో ఏం చెప్పారు అంటే, నీది అని నువ్వు పొందినప్పుడు నీది కాదు అని తెలిసినప్పుడు కూడా నువ్వు అదే విధంగా ఉండడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అప్పుడే నీ మనసు యొక్క స్థితిగతులు స్థిరంగా ఉంటాయి అని భగవద్గీతలో తెలియచేశారు. అలా కొన్ని పొందడానికి ఎంత ప్రయత్నిస్తామో సమయం వచ్చినప్పుడు దానిని అంతే విధంగా వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలట. అయితే ప్రతి మనిషిలోనూ ఆశలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇలా బతకాలి, అలా బతకాలి, మాకు మంచి సంతానం ఉండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే మంచి పిల్లలు లభించాలన్నా పుణ్యం చేసి ఉండాలట. అంతేకాకుండా ఆ పిల్లలు మంచి పిల్లలుగా ఉండడానికి ఇంకా ఎక్కువ పుణ్యం చేసి ఉండాలట. కాబట్టి ఏ స్త్రీ అయితే తన గర్భిణీతో ఉన్న సమయంలో ఆనందంగా సంతోషంగా ఉంటుందో అప్పుడు మంచి పిల్లలు జన్మిస్తారట. ఎంత గంభీరంగా ఉంటారో, ఎంత గంభీరమైన ఆలోచనలతో ఉంటారో పిల్లలు కూడా అలాగే జన్మిస్తారట. ఎప్పుడైతే చెడు మాట్లాడుతూ ఇతరులపై ద్వేషాలను పెంచుకుంటూ అలాంటి స్వభావంతో ఉంటే పిల్లలు కూడా అదే స్వభావంతో జన్మిస్తారట. దాని వలన మీరు మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుంది ముందు. అయితే మీరు ఇతరుల నుండి ద్వేషాన్ని పొంది బాధ అనుభవిస్తూ తెలియని విధంగా బాధపడుతూ లోపల మదన పడుతూ ఉన్నట్లయితే అనారోగ్యమైన పిల్లలు జన్మిస్తారట. ఇదంతా మన ఋషిమునులు పూర్వం నుండే తెలియచెప్పారు. అయితే భార్యాభర్తలు ప్రశాంతంగా ఉండడం వలన గర్భిణీ సమయంలో ఆ స్త్రీ ఎంత ఆనందంగా ఉంటే అంత మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని సైన్స్ కూడా చెబుతోంది. అంతేకాకుండా జీవితంలో మంచి పిల్లలు జన్మించాలన్నా పవిత్రత అనేది కూడా అతి ముఖ్యమైనది. మనసు పవిత్రంగా ఉండాలి. మంచి మనసుతో మంచిగా ప్రేమతో ఉన్నట్లయితే అలాంటి సమయంలో సంతానం జన్మించినట్లయితే ఆ సంతానం కూడా అదే ప్రేమ దైవత్వం కలిగి ఉంటారట. అంతేకాకుండా గర్భిణీ సమయంలో ఉన్నప్పుడు గుమ్మడికాయను కొట్టకూడదట. కానీ గుమ్మడికాయను తినవచ్చు. ఏ ఇంట్లో అయితే గర్భిణీ స్త్రీ ఉంటుందో ఆ ఇంటికి గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టడం అనేది మహాపాపమట. మరియు దాని వలన అనారోగ్యమైన పిల్లలు, అపమృత్యువు కలిగిన పిల్లలు జన్మిస్తారట. ఇంకా గర్భిణీ స్త్రీకి కొబ్బరికాయతో కూడా దిష్టి తీసి కొట్టకూడదట. ఇది శాస్త్రం చెప్తున్నమాట. అయితే గర్భిణీ స్త్రీలు ఎన్ని రోజుల వరకు వ్రతాలు పూజలు చేయకూడదు అనేది చాలామందికి కలిగే సందేహం. అయితే ప్రతినిత్యం చేసే పూజలు కానీ ఆరాధన మంత్ర జపాలు అనేవి రోజు చేయవచ్చు. శ్లోకాలు కూడా చదువుకోవచ్చు.
ఆ శ్లోకాలు ఎటువంటివి చదవాలి అంటే ప్రేమతో విష్ణు సహస్రనామం చదవాలట. అంతేకాదు ప్రేమతో మధురాష్టకాన్ని పారాయణ చేయటం, శ్రీహరి స్తోత్రాలను చదవడం, ఓంకార నామాన్ని జపించడం అనేవి ప్రేమతో చేస్తూ ఉంటే అత్యధిక జ్ఞానవంతులైన పిల్లలు జన్మిస్తారట. అదేవిధంగా పురాణాలు చదవడం, జ్ఞానవంతమైన మాటలు వినడం లాంటివి చేస్తూ ఉన్నట్లయితే మంచి సంతానం కలుగుతుందట. గర్భిణీ సమయంలో టీవీలు, మొబైల్స్ ఎక్కువగా చూడడం అంత మంచిది కాదట. వీటి వలన వచ్చే రేడియేషన్ పుట్టబోయే పిల్లలపైన కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుందట. దీనితో అనారోగ్యంతో ఉండే పిల్లలు జన్మించే అవకాశం కూడా ఉంటుందట. కాబట్టి గర్భిణీ సమయంలో వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది. గర్భిణీ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో అలాంటి పిల్లలే జన్మిస్తారట. 6 నెలల తర్వాత ఏ కారణం చేతను మొబైల్, ఫోను, టీవీలకు వీటికి దూరంగా ఉంటూ ప్రేమగా ఉండడం, దైవభక్తిగా ఉండడం, ధ్యానం చేయడం ఇవన్నీ చేయడం చాలా మంచిది. దీనివలన ఉత్తమోత్తమమైన పిల్లలు జన్మిస్తారట. ఇక వాస్తు పరిష్కారం. తూర్పు దిశ. తూర్పు దిశ అనేది ఎవర్ గ్రీన్. తూర్పు దిశ అనేది అందరికీ కలిసి వస్తుందట. ఎవరికైనా సరే తూర్పు దిశ చాలా అచ్చొస్తుందట. అలాగే ఉత్తర దిశ కూడా అంతేనట. కానీ కొంతమందికి మాత్రమే పడమర దిశ, దక్షిణ దిశ అచ్చొస్తాయట. కాబట్టి తూర్పు దిశ అయితే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండానే తీసుకోవచ్చట. ఉత్తర దిశ ఉన్న తూర్పు దిశ సింహద్వారం పెట్టుకోవచ్చట. తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి స్థలాలు కానీ ఇళ్ళు కానీ తీసుకోవచ్చు. వాస్తు అనేది అనుకున్నప్పుడు అపార్ట్మెంట్స్లో కూడా చాలామంది ఉంటూ ఉంటారు. అలా కాకుండా సపరేట్గా ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే మనకి వృషభాయము, ధ్వజాయము, గజాయము ఎటువంటి ఆయంలో మనం ఉండాలి అనేది ఉంటుందట. రాజకీయవేత్త ధ్వజాయంలో ఉండాలట. ధ్వజాయంలో ఉంటే ఇక అతనికి తిరిగనేదే ఉండదట. అతనికి జీవితంలో దేనికి లోటు అనేది ఉండదట. అయితే అపార్ట్మెంట్స్లో ఇంటికి లోపల ఉండే వాస్తు మాత్రమే బాగుంటే చాలు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో సరైన వాస్తుకి అవకాశం ఉండదు. ఎక్కడో చోట నెగిటివ్ అనేది ఎంత చూసినా ఉండనే ఉంటుంది. దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి దీనికోసం ప్రతి ఇంట్లో స్త్రీవాస్తు యంత్రం అనేది పెట్టుకోవడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక దివ్య పూజ. రేపు చాలా విశేషమైనటువంటి రోజు. ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం పద్మక యోగంలో ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అయితే ఈరోజు 5 రకాల ఆయిల్స్ని తెచ్చి సిద్ధంగా ఉంచుకోండి. అవి ఏంటి అంటే లెమన్ గ్రాస్ ఆయిల్, లవంగాల ఆయిల్, అవిసె గింజల నూనె, ఇంకా రోజ్మెర్రీ ఆయిల్, కలోంజీ ఆయిల్. 1 ml అయినా సరే తీసుకొని ఈ 5 రకాల ఆయిల్ని సిద్ధంగా ఉంచుకోండి. దీంతో ఏం చేయాలి అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇక రేపు జ్యోతిర్భీమేశ్వర వ్రతం ఆచరిస్తారు. అయితే వీటికి 2 ప్రమిదలను పెట్టి పార్వతీ పరమేశ్వరులాగా పూజించి తర్వాత భర్త పాదాలకి పూజ చేసి భర్త ఆశీర్వాదం పొందితే సుమంగళి యోగం మరియు భార్యాభర్తల సఖ్యత అనేది ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా మనకంటే పెద్దవారు మన సోదరుల్లో ఎవరైనా ఉంటే వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. పిల్లలకు బాలారిష్ట దోషాలు, పెద్దలకు శని మరియు దుష్టగ్రహ దోషాలు దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి వారికి పారిజాత పుష్పాల మాలను అలంకరించి తీయని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి పూజించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.